నువ్వు నేను పంచాయతీలు, నీ కులమేంది నా కులమేంది, నువ్వు నేను గిట్లా గట్ల, నువ్వు నేను ఒక పార్టీ గురించి కొట్లాడు, ఇగో నా గజం గిట్లవై నా గజం గట్లవై అని మాట్లాడతాం. కాకపోతే ప్రపంచ దేశాలలో ఏం నడుస్తుంది? చిట్టా నంబర్ 2, నువ్వు కేవలం నీ సంపులున్న ట్యాంకు కూడా చక్కగా ఒంగి చూసినావో లేదోరా బాబు. ప్రపంచం ఏడబోతుందో ఒకసారి గట్టిగా చూడు బ్రదర్. అండ్ ఇట్లాంటి ఛానల్ మీకు ఏదైనా ఉంటే, మీరు అక్కడ ఓన్రీ ఫ్రెండ్స్. అబ్సల్యూట్గా మేము డిఫెన్స్ మాట్లాడతాం. వి స్పీక్ అబౌట్ ఎకానమీ, వి స్పీక్ అబౌట్ స్కామ్స్, వి స్పీక్ అబౌట్ లాజిక్స్. మ్యాజిక్ చేసే ప్రయత్నం ఎప్పుడు చిత్రగుప్త్ చేయలే. సో భారతీయులందరికీ అంకితం చేస్తున్న చిట్టా నంబర్ 2 ఫ్రెండ్స్ ఇది. ఏందనంటే, నువ్వు ఏదో ఒకటి ఊహించుకుంటున్నావు కానీ ప్రపంచం ఇంకొక దగ్గరికి పోతున్నది. ఇవాళ 8 దేశాలు 400 కేబుళ్ళు, ఒక గ్రిడ్. వెల్కమ్ టు డిజిటల్ బ్యాటిల్. డిజిటల్ యుద్ధానికి స్వాగతం సుస్వాగతం. ఊకనే చెప్తలేడు గిరీష్ అనేటోడు, ఆధారాలతోనే మాట్లాడతా ఫ్రెండ్స్. మళ్ళొకసారి చెప్తున్నా, 8 నేషన్స్, 400 కేబుల్స్, 1 గ్రిడ్. వెల్కమ్ టు ద డిజిటల్ బ్యాటిల్. డిజిటల్ యుద్ధానికి స్వాగతం సుస్వాగతం అని చెప్తున్నా. అసలు ఈ 8 దేశాలు దేనికోసం కొట్లాడుతున్నాయి గిరీష్? పంచాయతీ ఏంది? చిట్టా నంబర్ 2 లా ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. అయితే ఇందులో ఏంది అని అంటే, సూపర్ పవర్స్ అందరూ ఇవాళ ఓషన్ అంటే మనం మహాసముద్రాలు ఉన్నాయి కదా, ఆ భూమట్టానికి చేరుకొని ఆపరేషన్లు చేద్దామని అనుకుంటున్నాయి. ఎస్, మీరు వెనకకు చూస్తున్నారా, డీప్ సీ మైనింగ్ కదా గిరీష్ అని అంటున్నారు. అది నెక్స్ట్ వస్తుంది, ఇదే చిట్టాల నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ టాపిక్ వస్తుంది, సబ్ టాపిక్ 2లా. ఓషన్ మైనింగ్ కంటే ఎక్కువ ఇంకా పెద్ద పంచాయతీ ఉన్నది ఫ్రెండ్స్. ఏందని అంటే, 95% ఆఫ్ ది ఇంటర్నెట్ ఏదైతే ఉంది చూడు, అది ఈ అండర్ బినీత్ ద సీ ఉంది కదా, సీ మహాసముద్రంలలో సముద్ర మట్టం నుంచి పోతుంటుంది 95% ఆఫ్ ది కేబుల్స్. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ పవర్స్ అండ్ ఆర్ ఫైటింగ్ ఫర్ దెమ్. జస్ట్ ఇమాజిన్ చేయి ఫ్రెండ్స్, నీకు ఇంటర్నెట్ శాటిలైట్కైనా వస్తుందని చెప్పి నువ్వు ఒక ఊహాగానాలలో బతుకుతున్నావు. బట్ ఈ ఓషన్ కేబుల్ గ్రిడ్ అనేది అన్నిటికీ ఒక ఉరితాడైపోయి కూర్చుంటుంది రేపటి దినం, దీన్ని కరెక్ట్గా నిఘా పెట్టి కాపాడుకోకపోతే. నిజంగా చెప్పాలనంటే 4000 మీటర్లంట అండర్ ది ఓషన్, అక్రాస్ 400 కేబుల్స్ స్ట్రెచింగ్ ఫ్రమ్ US టు చైనా, ఆఫ్రికా టు యూరోప్. నువ్వు అనుకుంటున్నావచ్చు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా పైకి అనుకుంటా, యూట్యూబ్లో ఇట్లా ఒక పైకి అనుకుంటా, రీల్స్ చూసుకుంటా, వాట్ టెక్నాలజీ ఐఎమ్ ఎంజాయింగ్ అని అనుకుంటున్నావచ్చు. కాకపోతే నువ్వు అది ఇట్లా మూవ్ చేయాలన్న ఇంటర్నెట్ కూడా ఏడికైనా వస్తుంది ఫ్రెండ్స్ అని చెప్పి మనం మాట్లాడితే, అది కంప్లీట్గా ఈ గ్రిడ్ నుంచి వస్తుంది. సముద్రం యొక్క భూభాగం ఉంది చూడు, ఆడికేని వస్తుంది. ఆడికేని ప్రపంచ దేశాలు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద టెక్నాలజికల్ కంపెనీస్ ఇవి నువ్వు నేను ఓనప్ చేస్తలేం ఫ్రెండ్స్. ద బిగ్ టెక్నాలజికల్ కంపెనీస్ వీటిని ఓన్ చేస్తున్నాయి. వీటి చుట్టుపక్కల మొత్తం స్పై ఏజెన్సీస్, నిఘా వర్గాలలో ఇవి పనిచేస్తున్నాయి. గూగుల్ దగ్గర ఉన్నది, NSA దగ్గర ఉన్నది, చైనా రీరూట్స్ దెమ్. అండ్ ఇక నువ్వు ఆలోచించు నువ్వు ఎక్కడున్నావనని. ఒక కోల్డ్ వార్, డిజిటల్ వార్. రష్యా ఎక్కడెక్కడైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో రష్యాకు మొత్తం తెలుసు. బైపాస్ కేబుల్స్ ఎక్కడెక్కడ కట్టాలనో చైనాకు పర్ఫెక్ట్గా తెలుసు. వైర్ ట్యాప్స్ ఏవైతే ఉంటాయో అమెరికాకు చాలా బాగా తెలుసు. సబ్మెరీన్ ఇంటర్సెప్ట్స్ ఏదైనా ఇష్యూ అడిగినప్పుడు సబ్మెరీన్లతో ఇంటర్సెప్ట్ చేసుడు UKకి కూడా తెలుసు. ఒక మిసైల్ అవసరం లేదు దేశాన్ని నాశనం చేయాలంటే. ఒక కేబుల్ కట్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ద డిజిటల్ వార్ అని అంటే. ఇది ద నెక్స్ట్ బ్లాక్ స్వాన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. 2022లా నార్త్ స్ట్రీమ్ ఒక హెడ్లైన్స్లలో పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్. ఏందని అంటే, ఒక్క కట్ ఈ గ్రిడ్ దిక్కు ఇట్లా కట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి. కావా? ఇంటర్నెట్ బంద్ అయిపోయిందంటే నీకు ఏ ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్గా దేశాలన్నీ కాంప్రమైజ్ అయిపోతాయి. ఇది కన్ఫ్యూజనా ఏంది? ఇది నిజమేనా గిరీష్ అని అంటే, ఇది డిజిటల్ కలోనియలిజం అని చెప్పి వార్ అంటే యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. ఎట్లా గిరీష్ అని అంటే, ఒకడు కోడ్ని కంట్రోల్ చేస్తాడు, ఒకడు బార్ని కంట్రోల్ చేస్తాడు, ఒకడు ఈ బార్ అండ్ కోడ్తోని ప్రపంచాన్ని కంట్రోల్ చేసే తత్వాన్ని చేస్తున్నాడు. నువ్వు ఒక్క కేబుల్ కట్ చేసినావు అని అంటే కంప్లీట్గా ఇంటర్నెట్ లాస్ అయిపోతుంది. ఆ దేశానికి కాదు, కాంటినెంట్కే ఖండానికే సీదా ఇంటర్నెట్ ఖతం అయిపోతుంది. అసలు మిలిటరీ కూడా పనిచేస్తుంది అని అంటున్నా ఇవాళ రేపు ఇంటర్నెట్ లేకపోతే. నీ GPS గైడెడ్ మిసైల్స్ పనిచేస్తాయా అని చెప్పి చెప్తాను. అఫ్కోర్స్ డిఫెన్స్ అన్ని శాటిలైట్ నుంచి పనిచేస్తాయవచ్చు, ఐ స్టాండ్ కరెక్టెడ్. నేను డిఫెన్స్ నిపుణుని అయితే కాదు. బట్ చెప్తున్నా 95% ఆఫ్ ది టోటల్ గ్రిడ్ సముద్ర భూమట్టం నుంచే పోతున్నది. ఏది? మన ఈ ఇంటర్నెట్ కేబుల్స్ త్రూ. సో ఎవడు ఓన్ చేస్తున్నాడు, ఎవడు నాశనం చేయాలనుకుంటున్నాడు, ఎవడు నిఘా చేస్తున్నాడు, ఎవడు ఇంటర్సెప్ట్ చేస్తున్నాడు, ఆడ మనమేడున్నాం అని అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, $1 మిలియన్ క్వశ్చన్. హెడ్లైన్స్
ఇలా మిగిలిపోతాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు హెడ్ కూడా ఉంటుందో లేదో ఈ లైన్లో మనం లేకపోతే. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇలా ప్రశ్నించే గొంతులు కూడా మాయమైపోతాయి. బికాజ్ ఇంటర్నెట్ లేదు అని అంటే నువ్వు నేను కనెక్ట్ చేసుకునే తత్వం కూడా లేదు. ఏ మీడియా, ఏ సోషల్ మీడియా, ఏ మీడియా కూడా కరెక్ట్గా లేదు. సో నువ్వు నేను కూడా చాలా పక్కకున్నా కానీ చాలా దూరంగా అనిపిస్తుంది. సో సోషల్ మీడియా బిలీవర్స్ అని చెప్పి మనం మాట్లాడతాం. ప్రపంచాన్నే కట్ చేసి పడేయచ్చు. పక్కకున్న రూమ్లకే ఈ రూమ్లకే మనం ఫోన్లు చేసుకొని ఇక్కడ రూమ్లకు రా అని చెప్పి పిలుచుకునే రోజులు ఇవి. అట్లాంటిది ఒకసారి ఇంటర్నెట్ కట్ అయిందంటే నువ్వు ఏడుంటావో ఒకసారి చూసుకో. నీకు చెప్తుంటే ఇది ఒక హాలీవుడ్ మూవీలే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ ఫైనల్ ట్రూత్ ఏందనంటే నువ్వు ఏదైనా ఇన్స్టాగ్రామ్ నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తుండొచ్చు, నేను కాదని అంటలేను. నీకు గూగుల్ గైడ్ చేస్తుండొచ్చు, నేను కాదని అంటలేను. కాకపోతే నిన్ను కింద ఉన్న ఆ వైర్లు కంట్రోల్ చేస్తున్నాయి. అది నువ్వు యాద పెట్టుకో. నువ్వు ఇంటర్నెట్ను ఓన్ చేయవు, నువ్వు నీ స్పీచ్ను కూడా ఓన్ చేయవు. ఇది కంప్లీట్గా ఒక రెంటల్ యాక్సెస్ గ్రిడ్ మీద నువ్వు పనిచేస్తున్నావు. నువ్వు సర్ఫింగ్ ఏం చేస్తున్నావు బ్రదర్? ఆడు నిన్ను స్టీర్ చేస్తున్నాడు, ఆడు దారిలా నిన్ను స్టీర్ చేస్తున్నాడు గంతే. సో జస్ట్ ఇమాజిన్ చేయి, వెనకటికి ఎవడో హిట్లర్ వచ్చి పెద్ద యుద్ధం చేసిండు, ఇక్కడ చైనా ఏదో గబ్బిలం తయారు చేసి బయోలాజికల్ వెపన్ తయారు చేసింది, పాకిస్తాన్లకని ఎవడో ఒక టెర్రరిస్ట్ వచ్చి మన దగ్గర పహల్గామ్ అటాక్ చేసిండు. కాకపోతే ఈ కనబడని టెర్రరిస్టులు కింద ఏం చేస్తున్నారు, దానికి ప్రపంచ దేశాల ఆర్ సూపర్ పవర్స్ ఏ రకంగా దీన్ని ఎదుర్కొంటున్నాయి, ఏ రకంగా ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి. ద డిజిటల్ వార్ ఇది ఖచ్చితంగా వస్తుంది. వెన్ ఐ సే ద డిజిటల్ వార్, ద నెక్స్ట్ చిట్టా, ద సబ్ చిట్టా ఇన్ ది సేమ్ చిట్టా, ఇదే చిట్టాల ఏంది ఫ్రెండ్స్ అన్నానంటే, నేను ఒకటి పెట్టిన, ఇది మీకు కనిపిస్తుందో లేదో స్క్రీన్ మీద, ఐస్లో అట్లా వచ్చింది కాబట్టి, ఆర్క్టిక్ పాలసీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీ డీప్ సీ మైనింగ్. గిరీష్ ఈ ఆర్క్టిక్ పాలసీ ఏంది అనంటే, నువ్వు ఎలక్షన్ల మీద ఫోకస్ చేస్తున్నావు, ఒకడు యుద్ధాల మీద ఫోకస్ చేస్తున్నాడు. కానీ రష్యా, చైనా, అమెరికా ఈ ఆర్క్టిక్ పాలసీ ఎప్పుడు సంకనాకిపోతుంది, కొత్త పాలసీ మనం ఎప్పుడు తీసుకొద్దాం అనే ఆలోచనలు ఉన్నారు. నిన్ను నన్ను డైవర్ట్ చేసి వీళ్ళు ఒక కొత్త బిజినెస్ యాంగిల్ క్రియేట్ చేయడానికే చూస్తున్నారు. దాన్నే నేను ఓషనిక్ మైనింగ్ యాంగిల్ అని చెప్తా. సో డిజిటల్ వార్ తర్వాత ఈ డిజిటల్ వార్ కంటిన్యూషన్ ఉంటుంది ఫ్రెండ్స్. దేనికోసం? ఓషనిక్ వార్ కోసం. ఈ ఓషనిక్ వార్ దేనికోసం ఉంటుందంటే డీప్ సీ మైనింగ్ ఉంటుంది. యుద్ధం 2026లో మొదలవుతుంది ఫ్రెండ్స్. భవిష్యవాణి చెప్పనీకి ప్రయత్నం చేస్తున్నా. నేను ఒక వంగ బాగా ఏమో అంటారు కదా, నేను బ్రహ్మం గారిని కాదు, నేను వంగ బాగాను కూడా కాదు. కాకపోతే డేటాని కనెక్ట్ చేస్తుంటే అర్థమవుతున్న తత్వం మీకు మీ ముంగడ పెడుతున్నా. ఒక తపస్సులాగా డేటాని డయాగ్నోస్ చేసి మీ ముంగట పెడుతున్నాం. వార్ విల్ బిగిన్ ఇన్ 2026 బికాస్ ఆర్క్టిక్ సర్కిల్ మెల్ట్ అవుతున్నది అని అంటే ఆ పాలసీ మెల్ట్ అవుతున్నది. నెక్స్ట్ ఈ పాలసీ ఏం చేయాలా అని అనుకునే కంటే ముందు ఇది మెల్ట్ అయిందని అనగానే రష్యా, చైనా, అమెరికా అక్కడ మైనింగ్ ఊనికి ప్రయత్నం చేస్తుంది. 8 కంట్రీస్ ఏవైతే మన అండర్ గ్రౌండ్ గ్రిడ్ని మానిటర్ చేస్తున్నాయో ఆ 8 కంట్రీస్ కూడా ఈ ఆర్క్టిక్ ఐస్ ఎట్లా మెల్ట్ అవుతుందో, ఎంత త్వరగా మెల్ట్ అవుతుందో అని చెప్పి ఎదురు చూస్తున్నాయి ఫ్రెండ్స్. 2026 ఈ ట్రీటీ ఏదైతుంది చూడు, ఆర్క్టిక్ పాలసీ, అక్కడ ఏం మైనింగ్ చేయొద్దు, ఇది నో జోన్ అని చెప్పి ఏదైతుండే చూడు, అది 2026కి ఖతం అవుతున్నది. మళ్ళీ కొత్తగా ఏదైనా చేస్తారా, చెయ్యరా, లేకపోతే ఏదైతే ఇప్పుడు హైపర్సానిక్ మిజైల్స్, న్యూక్లియర్ బాంబ్స్, స్టెల్త్ ఫైటర్ జెట్స్, న్యూక్లియర్ సబ్మరైన్స్ ఎక్సెట్రా ఏవైతే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో చూడు, ఘాతక్ డ్రోన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, డోమ్స్, ఐరన్ డోమ్స్, ఆకాష్, సుదర్శన్ చక్రాస్, ఇవన్నీ మనం ఇలా మాట్లాడుతున్నాం చూడు, ఇవన్నీ డిప్లాయ్ అయ్యే టైం 2026 ఆసన్నమైంది. ప్రళయం ముందున్నది అని చెప్పి ఊకనే పెద్ద పండితులు రాయలే. ఈ ప్రళయం ఏడికైనా వస్తుంది అని అంటే ఈ ఐస్ మెల్ట్ కాంగనే ఇప్పటిదాకా ఏదైతే డీమిలిటరైజ్డ్ జోన్ ఉండే చూడు, ఆర్క్టిక్ సర్కిల్ ఏదైతే మనం అంటాం కదా, డీమిలిటరైజ్డ్ జోన్ ఉండే చూడు, అది రేర్ అర్త్ మినరల్స్కి ఆహ్వానం పలుకుతుంది. అన్టాప్డ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఏదైతే ఉంటుంది కదా, సముద్రంలో నుంచే కదా మనం ఆయిల్ తీస్తున్నాం. చాలా మట్టుకు మనం చూస్తూనే ఉంటాం, రిలయన్స్ ఫ్యాక్టరీస్ ఇట్లంతా సముద్రం నుంచి తీస్తూ ఉంటాయి. సో రేర్ అర్త్ మినరల్స్కి ఇవి ఆహ్వానం పలుకుతున్నాయి, ఆర్క్టిక్ పిలుస్తుంది. అట్లనే ఆయిల్ అండ్ గ్యాస్ కోసం కూడా ఆర్క్టిక్ పిలుస్తుంది. గ్లోబల్ షిప్పింగ్ రూట్స్ కొత్తగా మొదలవుతాయి. వీటన్నిటికీ కారణం ఎవరుంటారు అని అంటే ఆశపరులు, ఆశావాదులు, ప్రపంచ స్థాయిలో పెద్దన్న పాత్ర పోషించి క్లైమేట్ చేంజ్ కోసం పెద్ద లెక్చర్లు ఇస్తారు చూడు, ఆ దేశాలే వీటి మీద మళ్ళీ కన్నేసి పెడతాయి. 2026 ఫ్లాష్ పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏందనంటే ఆర్కిటిక్ కౌన్సిల్ లీగల్ ప్రొటెక్షన్స్ ఎక్స్పైర్ అవుతాయి. ఎవడు ఫస్ట్ దున్నుతాడో ఆ జాగల, ఎవడి దగ్గర ఘాతకమైన మిలిటరీ ఉంటుందో, ఎవడు ఐస్ని క్లెయిమ్ చేస్తాడో
అక్కడనే వాళ్లకు ఈ అన్ని మినరల్స్ దొరుకుతాయి. ఆడే రాజు ప్రపంచానికి. న్యూ సౌత్ చైనా సీ. మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరో లేదో, ప్రతిసారి చైనా సముద్రాలను కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తారు. కేవలం నాటికల్ మైల్స్ దానికి వస్తుందని కాదు, ఇగో దీనికోసం. సుమారు ఇవాళ రష్యా ఆల్రెడీ 50 ఐస్ బ్రేకర్స్లను ఖతం చేసి పడేసింది. ఆర్కిటిక్ మిలిటరీ బేసెస్లను పెట్టేసింది. ఇన్ఫ్యాక్ట్ ఒక సీ బెడ్ ఏదైతే ఉంది చూడు ఆర్కిటిక్లా, హాఫ్ సీ బెడ్, సగంకి సగం ఆర్కిటిక్ సీ బెడ్ ఏదైతే ఉంది చూడు, ఇది నా ఇలాకా అని చెప్పి యుఎన్కి ఆల్రెడీ ఒక మెసేజ్ పెట్టేసింది. నువ్వు కేవలం కేవలం నీ నాయకులు పెట్టిన కమెంట్లకు లైకులు, షేర్లు, కమెంట్లు చేస్తున్నావు. ఈడ రష్యా పెద్ద పాత్ర పోషించేసింది. యుఎన్కి లెటర్ రాసేసింది, హాఫ్ ఆఫ్ ది సీ బెడ్ నాది, కోయి హే ఇస్కు ఛాలెంజ్ కర్నే వాలే అని చెప్పి క్వశ్చన్ మార్క్ చేసింది. ద ఐస్ వార్. డిజిటల్ కేబుల్ మాట్లాడినప్పుడు నేను మీకు ద డిజిటల్ వార్ అని చెప్పిన. ఇప్పుడు ఆర్కిటిక్ల ఐస్ వార్ మొదలవుతుంది. చైనా నడిముక్కోళ్ళు, చీమకల్లోళ్ళు సైలెంట్గా ఎంట్రీ అవుతారు. న్యూ ఆర్కిటిక్ స్టేట్ అని ఫామ్ చేస్తారు. ఇన్వెస్టింగ్ ఇన్ ఆర్కిటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లలో ఆల్రెడీ పెట్టుబడులు పెట్టినరు. మైనింగ్ టెక్నాలజీ, ఇన్ఫ్యాక్ట్ పోలార్ శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నారు. వాడికి ల్యాండ్ మీద ఎప్పుడు ఆశ లేదు, ప్రతిసారి సముద్రంల మీదనే వాడి నిఘా ఉండే. క్రిటికల్ మినరల్స్ కోసం కోల్డ్ రూట్ మ్యాపింగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక అమెరికా ఖచ్చితంగా బిచ్చపోల దగ్గరనే బిచ్చమెత్తుకునే జాతి అమెరికా. బిచ్చపోల దగ్గరనే బిచ్చమెత్తుకునే జాతి. డిఫెన్స్ ఫ్లీట్ తయారు చేస్తుంది ఆర్కిటిక్లా. స్ట్రాటజిక్ ఆర్కిటిక్ కరెన్సీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఇక ఆర్కిటిక్ నుంచి ఏమొచ్చినాయో చూద్దామని అన్నట్టు ఆర్కిటిక్ కరెన్సీ స్టార్ట్ అవుతుంది. ఒక కొత్త పాలసీ స్టార్ట్ అవుతుంది. ద డిజిటల్ ఐస్ వార్. రెండు కంబైన్ అయి కొట్లాడతారు. ఆర్కిటిక్ కేవలం ఒక వార్ జోన్ కాదు ఫ్రెండ్స్, డీపర్ బ్యాటిల్స్ జరుగుతాయి. ఎట్లా అనంటే టెక్ సుప్రీమసీ, రేర్ అర్త్ చిప్ డామినెన్స్ మొత్తం వీడికినే డిపెండ్ అవుతుంది. ఆయిల్ పవర్, ఒపెక్ దేశాలు ఏవైతున్నాయి చూడు అవన్నీ పక్కకు జరుగుతాయి. సిసలైన ఆయిల్ అండ్ గ్యాస్ కేంద్ర బిందువులు ఆర్కిటిక్ సర్కిల్ అవుతుంది ఫ్రెండ్స్. గ్లోబల్ ట్రేడ్, న్యూ షిప్పింగ్ లేన్స్, న్యూ గ్లోబల్ రూట్స్ 2026. వెల్కమ్ టు ది వరల్డ్ వార్ 3 అని చెప్పి మనం మాట్లాడుకునే రోజు వస్తుంది ఫ్రెండ్స్. భవిష్యవాణి చెప్పనీకి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కంప్లీట్ సినారియోలా నువ్వేడున్నావు, నీ ఆలోచన ఏడుంది అని అనేది ఇవాళ ప్రశ్న. నీ దేశం కాపాడుకొని కరెక్ట్గా ఉంటే, నీ దేశంలో ఐక్యత గట్టిగా ఉంటే, ఏదైతే ప్రభుత్వం భారత్ కోసం ఆలోచించి పనిచేస్తుందని చెప్పి ఆలోచన నీకుంటే, ఆ ప్రభుత్వానికి నువ్వు ఫుల్ మద్దతు తెలిపి మ్యాండేట్ ఇస్తే, చిల్లర పంచాయతీలు కాకుండా దేశ రక్షణ ఆర్ టు దట్ మ్యాటర్ మన జీవిత లక్ష్యాలు ఏవైతే డిఫైన్ చేసుకోవాలనో అది చేసుకుంటే, అడ్డమైన రాజకీయాలు పక్కకు పెట్టి రాజ్యాంగబద్ధంగా రాజీ పడే రాజకీయాలను రాబందులోకి వదిలేయకుండా మనము గట్టిగా కూర్చుంటే భారతదేశం ఏడుంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. సో డిజిటల్ వార్కి స్వాగతం పలుకుతావా, ఐస్ వార్కి సుస్వాగతం పలుకుతావా? ఇవాళ ఆ చల్లటి ఐస్ నిన్ను చల్లగా చూడాలని కోరుతూ, కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. అండ్ మా కృషి మీకు నచ్చితే మీ QR కోడ్ కనిపిస్తుంది, మీరు డొనేట్ కూడా చేయొచ్చు. బట్ జర లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబర్లు జర చేసుకోండి. ఈ కంటెంట్ చాలా కష్టపడి తీసుకొని వస్తాం. అండ్ అవర్ టార్గెట్ ఈస్ 5 lakh సబ్స్క్రైబర్స్. సో ఎంత తొందరగా మా గోల్ని మేము తీసుకొని పోతారు, మిమ్మల్ని మాకు ఆశీర్వదిస్తారు అని చెప్పి కోరుతూ, భారత్ మాతాకి జై.